హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ప్రవీణ్ పగడాల ఈ నెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో క్రైస్తవ సంఘాల నాయకులు, అనుచరులు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రవీణ్ మృతిపై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు ఆరోపణలు చేస్తున్న నాయకుడు ఎవరు? ఎందుకు ఆయన ఈ విధంగా స్పందిస్తున్నారు? ఆయన ఏపీ ప్రభుత్వంపై, రాజమండ్రి ఐజీ ఎస్పీపై ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మరణంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రమాదవశాత్తు మరణించాడా లేదా ఎవరైనా ప్లాన్ ప్రకారం హత్య చేశారా అన్న అభిప్రాయాలు, అనుమానాలు రెండూ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ప్రవీణ్ మృతిపై ఏపీ ప్రభుత్వంపై, అలాగే దర్యాప్తు చేస్తున్న రాజమండ్రి పోలీసులపై మండిపడుతున్నారు. ప్రవీణ్ మృతిని కావాలని పోలీసులు ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కనున్న 2 అడుగుల గుంతలో పడితే అతను చనిపోతాడా ఐజీ గారు అంటూ ప్రశ్నించారు. బండి జారి గుంతలో పడితే అంతలా దెబ్బలు ఎలా తగులుతాయని పోలీసుల్ని నిలదీశారు. సీసీటీవీ ఫుటేజ్లో కేవలం రాత్రి 11:42 వరకు చూపించారు. ఆ తర్వాత ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు దాటవేస్తున్నారని హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల టైమ్ ఆఫ్ డెత్ని పోలీసులు ప్రకటించలేదని ప్రశ్నించారు. డాక్టర్స్ ఈ కేసులో అమ్ముడుపోయారని, ప్రవీణ్ మృతదేహంపై అన్ని దెబ్బలు కనబడుతున్న పోస్టుమార్టం రిపోర్ట్లో డాక్టర్లు చెబుతున్నది ఏమిటని నిలదీశారు. ఈ పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లని తర్వాత విచారిస్తామని వెల్లడించారు. వీరు డాక్టర్ల వృత్తికే కళంకం తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చిస్తామని, రాహుల్ గాంధీతో మాట్లాడతామని హర్ష కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి నిటారుగా బండిపై కూర్చుని స్టైల్గా ప్రవీణ్ బైక్ నడుపుకుంటూ వచ్చారని, ఆ తర్వాత కొవ్వూరు నుండి బైక్పై కూర్చున్న వ్యక్తి బండిపై జారిపోతున్నట్లుగా వెళ్తున్నాడని, చూడ్డానికి పొడవుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదని హర్ష కుమార్ అంటున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఇక పోలీసులు దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నించారని అన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి పోలీసులు నాటకాలు ఆడుతున్నారని హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అబద్ధాలు చెప్పడం ఆపి దీనిపై వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా పోలీసులు అనుమానాస్పద మృతి అని చెప్పడం ఆపాలని, ఇది హత్య అని ఇప్పటికైనా ఒప్పుకోవాలని హర్ష కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, దీనిపై ప్రజలు ఏం మాట్లాడుతున్నారో పోలీసులు గమనించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ కోరారు. ప్రజల అనుమానాల్ని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చాలా స్పీడ్గా చూపించారని, సీసీటీవీ ఫుటేజ్లో ప్రతి క్లిప్పింగ్ని విడదీసి ప్రజలకు, మీడియాకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య వెనక ప్రభుత్వ హస్తం ఉందా లేదా ప్రభుత్వమే హత్య చేయించిందా అంటూ హర్ష కుమార్ ఆరోపణలు గుప్పించారు. ప్రవీణ్ పగడాల కేసులో ఏపీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు.